కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురు పరిధిలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల అస్వస్థతకు గురై ఆసుపత్రిలో శస్త్రచికిత్స పొందారు. ఆయన త్వరగా కోలుకోవాలని తాడిగడప మున్సిపాలిటీ జనసేన నాయకులు యనమలకుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాతిపూడి గణేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పేదల కష్టాలను తనవిగా భావించే నాయకుడని తెలిపారు. ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని, మళ్లీ ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు. నమస్కారం. శుక్రవారం నాడు ఏదైతే ఉందో డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అధికారులతో సమావేశం జరుపుతుండగా అస్వస్థతకు గురయ్యారు. హాస్పిటల్కి తీసుకెళ్ళగా అపోలో హాస్పిటల్కి వారికి ఆరోగ్యం అనేది కొంచెం ఇబ్బందికరమయ్యి సర్జరీ ఒకటి జరిగింది. మా అధినేత, మా దేవుడు, మేము కొలుచుకునే మా అధినేత, మేము దేవుడితో మేము పోల్చుకుంటాం మా పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే ఎంతోమందికి పేదలకి అండగా ఉండి ఆ పేదల కష్టాలని ఆయన కష్టాలుగా మార్చుకుని వాళ్ళ కష్టాలను కడతీర్చిన వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆరోగ్యం తొందరగా కుదిరిపడి మళ్ళీ మాలో అందరిలో కలిసి తిరగాలని చెప్పి ఆయన ఎంతోమందికి అండగా ఉండాలి, కొన్ని కోట్ల మందికి అండగా ఉండే వ్యక్తి ఇవాళ హాస్పిటల్ బెడ్ మీద చూసి మాకు నిజంగా గుండె తరుక్కుపోతూ ఉంది. అలాంటి వ్యక్తి తొందరగా కోలుకొని జనాల్లోకి వచ్చి సమాజానికి సేవలు అందించాలని చెప్పి, వారి సేవలు చాలా అవసరం ఇవాళ ఉన్న సమాజానికి. అందుకని చెప్పి ఇవాళ యనమలకుదురు పెనమలూరు కాన్స్టిట్యున్సీలో యనమలకుదురు రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అట్లాగే మా అధ్యక్షుల వారు ఎంతో ఇష్టపడే హనుమాన్ టెంపుల్ కూడా ఇక్కడ ఉంది. హనుమాన్ టెంపుల్లో కూడా పూజలు జరిపించడం జరిగింది. ఎందుకంటే వారు ఇవాళ మన్యం ప్రాంతాల నుంచి ఎక్కడ చూసుకున్నా సరే, గిరిజన ప్రాంతాలు కానీ రోడ్లు వచ్చినా వాళ్ళ బతుకుల్లో వెలుగుని నింపిన వ్యక్తి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చెప్పి చకారంగా చెప్పుకునే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. వారు తొందరగా కోలుకొని మళ్ళీ వారి సేవలు, ఎందుకంటే ఎంతో వెనకబడ్డ పంచాయతీరాజ్ శాఖని నెంబర్ 1 స్థానానికి తెచ్చి ప్రధానమంత్రి గారితో ప్రశంసలు పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో పవన్ కళ్యాణ్ గారిని చెప్పి మేము ఎంత గర్వంగా చెప్పుకునే వ్యక్తి. మా దేవుడు తొందరగా కోలుకోవాలి, ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి, ఆ మహాదేవుడు కరుణించి, ఆ భక్తాంజనేయ స్వామి కరుణించి తొందరగా కొండగట్ట ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా మా సార్కు ఉన్నాయి, కళ్యాణ్ గారికి. భగవంతుడి ఆశీస్సులతో తొందరగా కోలుకొని ఆయన బయటకు వచ్చి మేమందరం కూడా, ప్రజలందరూ కూడా ఆనందపడే రోజు తొందరలో రావాలని చెప్పి అతి త్వరగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.